హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు లైఫ్స్టైల్ ఆఫ్ ఇండియన్ మామ్. ఎలా ఉన్నారు? మీరందరూ బాగున్నారని అయితే చాలా బాగున్నానండి. మీరందరూ ఎలా ఉన్నారో కూడా నాకు కింద కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి. సో ఈ రోజు అయితే చాలా హెల్తీగా వెళ్ళిపోతుందండి ఈ వ్లాగ్ మొత్తం కూడా. సో నేను మీకు స్ప్రౌట్స్ ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూపిస్తాను. అండ్ తర్వాత వచ్చేసి మీకు ఒక హెల్తీ డైట్ అనేది చూపిస్తాను, ఓకేనా? సో ఫస్ట్ అయితే చూడండి, ఇవి స్ప్రౌట్స్. మేము ఇక్కడ వచ్చేసి ఓన్లీ పెసలు అలసందలు తీసుకున్నాము. సో మీరు స్ప్రౌట్స్ కనుక తీసుకోవాలి అనుకుంటే మీ ఇష్టం అండి. మీరు ఇందులో సోయా ఇంక్లూడ్ చేసుకోవచ్చు, లేదా పచ్చెనగలు అండ్ అలాగే వేరుశనగలు అంటే పల్లీలు ఏవైనా ఇంక్లూడ్ చేసుకోవచ్చు అనమాట. మీకు ఏవి ఇష్టం ఉంటే అవి. సో ఇక్కడైతే ఓన్లీ అలసందులు పెసలు తీసుకున్నాము. సో మీరు ఇవి చూసారా ఎంత పెద్దగా మొలకలు వచ్చాయో. సో మీకు మొలకలు ఎక్కువగా వస్తేనే హెల్దీ అండి. అంటే చిన్న చిన్నవి కాకుండా ఇలా పెద్దగా వస్తే బాగుంటాయి, అంటే హెల్తీగా మనకి మంచిదన్నమాట. ఇలా పెద్దగా వచ్చినప్పుడు తీసుకుంటే. సో ఎంత పొడుగా ఉన్నాయో చూడండి. సో ఇవి ఎలా ప్రిపేర్ చేసుకోవాలనేది మీరు వీడియో ఎండ్ వరకు కనుక చూస్తే మీకు తెలుస్తుంది. నేను మీకు మొత్తం క్లియర్గా చెప్తాను ఎలా చేసుకోవాలి ఏంటి అనేది. సో ఇప్పుడు ఫస్ట్ అయితే మీకు నేను డైట్ చెప్తానండి. సో ఇప్పుడు నేను చూపిస్తున్నాను కదా, ఇవన్నీ కూడా మీరు మరీ ఇంత తీసుకోవాల్సిన అవసరం లేదండి. సో ఇందులో మీరు ఒక హ్యాండ్ఫుల్ తీసుకోవచ్చు అనమాట. సో వీటితో పాటుగా ఏమేమి తీసుకోవాలి డైట్లో అనేది మీకు చూపిస్తాను. సో ఎండు ఖర్జూరం అండి ఒక 4 to 5 తీసుకోవాలి. ఇవి బ్లడ్ లేని వాళ్ళకు కూడా చాలా మంచిదండి. మీరు నైట్ నానబెట్టుకొని ఆ వాటర్ తాగేసి ఎండు ఖర్జూరం తీసుకున్నా మంచిదే, నార్మల్ వాళ్ళైనా సరే. లేదు అనుకుంటే ఇలా తీసుకున్నా మంచిదన్నమాట. వెయిట్ లాస్ అవ్వాలనుకున్న వాళ్ళు కూడా ఈ డైట్ ఫాలో అవ్వచ్చు. బట్ ఈ లడ్డు మాత్రం స్కిప్ చేయండి. సో ఇది వచ్చేసి ఖర్జూరంతో చేసిందనమాట, నువ్వులు సంథింగ్ చాలా చాలా ఉన్నాయి. ఇది మొత్తం ఇంగ్రీడియంట్స్ నేను కనుక్కొని నేను మీకు కుదిరితే కొన్ని రోజుల్లో వీడియో అనేది షేర్ చేస్తాను. ఎందుకంటే ఇవి వదిన ప్రిపేర్ చేశారండి. నేను ఈ వ్లాగ్ కూడా వదిన వాళ్ళ ఇంట్లో చేస్తున్నాను. సో తను చాలా విషయాలు తెలుసు అనమాట హెల్త్ గురించి. సో నేను తన దగ్గర తెలుసుకొని నిన్న జ్యూస్ పెట్టాను కదా, అది కూడా తను ఇచ్చింది అనమాట నాకు, అంటే వాళ్ళ ఇంట్లో తీసిందే. సో తర్వాత వీటితో పాటుగా బాదం అలాగే వేరుశనగలండి. ఇవి నైట్ నానపెట్టేసుకొని మార్నింగ్ తినడం, మార్నింగ్ నానపెట్టేసుకొని ఈవినింగ్ తినడం అలా తీసుకోవచ్చు. సో వీటితో పాటు బాదం కూడా. డైట్ చేసే వాళ్ళు ఇంత ఎక్కువ తీసుకోవద్దండి. నార్మల్గా మీరు హెల్తీ బ్రేక్ఫాస్ట్ తీసుకోవాలనుకుంటే ఇవి కొంచెం అవి కొంచెం తీసుకోండి. సో డైట్ చేసేవాళ్ళు ఎక్కువగా కాకుండా ఒక 4 to 5 తీసుకోండి బాదం అనేవి. నార్మల్గా ఒక 10 వరకు తీసుకున్నా కూడా ప్రాబ్లం లేదనమాట. సో మీకు ఇది వెయిట్ లాస్ కోసం డైట్ కావాలి అంటే నాకు కింద కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి. నేను నా డైట్ని మీతో డెఫినెట్గా షేర్ చేస్తాను ఎలా ఏంటి అనేది. ఇది నార్మల్గా హెల్తీగా ఉండాలి అనుకున్న వాళ్ళు సో మీరు ఇది ఫాలో అవ్వచ్చు అనమాట. సో ఇంత ఎక్కువగా తీసుకోవాలా అనుకోవద్దు, ఇంత ఎక్కువ తీసుకోవాల్సిన అవసరం లేదండి. సో మీకు తగ్గట్టుగా మీరు తీసుకోవచ్చు. క్వాంటిటీ అనేది మీ ఇష్టం కదా, మీకు ఎంతవరకు ఫుల్ అవుతుందో అంతవరకు తీసుకోవచ్చు అనమాట. సో తర్వాత మేమైతే ఆఫ్టర్నూన్ లంచ్కి పప్పు ప్రిపేర్ చేస్తున్నామండి. ఇది యాక్చువల్గా అన్నకి సపరేట్ ఫుడ్ ఉంటుంది. తన డైట్ అనమాట. సో తనకి పప్పు కూడా సపరేట్. వాళ్ళు జస్ట్ ఇలానే అండి, ఇందులో నువ్వుల పొడి, అవిసె గింజల పొడి ఇవి వేస్తారు, ఇంకా తర్వాత ఏమీ వేయరు అనమాట. సో అది వదిన ప్రిపేర్ చేసి పెట్టేశారు. ఇది మా కోసం చేసుకుంటున్నాము, సిర్రాకుతో చేస్తున్నాము. సిర్రాకుతో పప్పు కూర అనమాట. సో పప్పు నార్మలేనండి, అందుకనే నేను మీకు చూపించలేదు. జస్ట్ ఉప్పు, పసుపు, కారం బదులు పచ్చిమిర్చి వేసాము, టమోటా అలాగే వెల్లుల్లి ఇంతవరకే వేసాము, చింతపండు. నార్మల్గా ఎలా అయితే ప్రిపేర్ చేసుకుంటామో అంతే అనమాట. సో దీనికోసం పోపు వేసుకుంటున్నాం, పోపు దినుసులు. అలాగే ఇందులో వెల్లుల్లి ఎవరైతే ఫీడింగ్ మదర్స్ ఉంటారో వాళ్ళకి చాలా మంచిదండి. వెల్లుల్లి డైలీ ఒకటి ఉడకపెట్టుకొని తినండి, చాలా మంచిగా పాలు పడతాయి అన్నమాట వాళ్ళకి. సో తర్వాత వచ్చేసి మేము ఇందులో ఒక ఆనియన్ కూడా వేసేసి పోపు పెట్టేసాము, కరివేపాకు కూడా వేస్తున్నాము. సో పోపు నార్మలే కదా. ఇంకా ఈ డైట్ గురించి మీకు ఏమన్నా కావాలి అంటే కామెంట్ సెక్షన్లో కామెంట్ చేస్తే నేను ఫ్యూ డేస్లో మళ్ళీ వదిన వాళ్ళ ఇంటికి వెళ్తానండి, కొన్ని రోజుల్లో. సో దాని దగ్గరికి వెళ్ళినప్పుడు మీ డౌట్స్ అన్నీ క్లియర్గా తనని అడిగి నేను క్లియర్గా రాసుకొని మీకు వీడియో అనేది షేర్ చేస్తాను. సో ఎవరైనా డౌట్స్ ఉంటే మాత్రం నాకు కింద కామెంట్ బాక్స్లో కామెంట్ చేసేయండి. సో వెయిట్ లాస్ గురించి కానీ లేకపోతే ఏదన్నా స్పెసిఫిక్గా హెల్త్ ప్రాబ్లం ఉంటే, లైక్ ఏంటంటే ఇప్పుడు నేను ఒకవేళ నాకు కాలు నొప్పులు అలా చెప్పేసానంటే తను నీకు అది తక్కువే ఉంటుంది, దానివల్ల అయి ఉంటుంది, సో నువ్వు అది తీసుకో అని చెప్పి చెప్తారనమాట. మీకు నేను ప్రోటీన్ పౌడర్ చూపించాను కదా, అది కూడా నాకు వదిన ప్రిపేర్ చేసి పంపించిందేనండి. మీకు ఆల్రెడీ నేను మీతో చెప్పాను ఆ విషయము. సో అదైతే చాలా బాగా వర్క్ అవుతుంది. వెయిట్ గెయిన్ అవ్వాలనుకున్న వాళ్ళు కూడా అది డైలీ కనుక తీసుకుంటే వెయిట్ గెయిన్ అవుతున్నారంట. నాకు రిజల్ట్స్ చూసిన వాళ్ళు చెప్పారు, అందుకని మీతో షేర్ చేస్తున్నాను. సో మీరు ఒక్కసారి నాది ఆ వీడియోస్లో ఫస్ట్ స్టార్టింగ్లో ఉంటుంది చూడండి. సో పోపు అయిపోయింది కదా, ఈ లోపల మేము ఇక్కడ ఆమ్లెట్ కోసము ఉల్లిపాయల్లో ఉప్పు, పసుపు, కారం వేసుకొని కలిపి పెట్టేసుకున్నామండి ఆమ్లెట్ వేసుకోవడానికి.
సో ఇది రెడీ అయిపోయింది. ఇక మేము ఇక్కడ నెక్స్ట్ వచ్చేసి రైస్ పెడుతున్నాము. ఈ రైస్ వచ్చేసి ఏమంటారు, ముడి బియ్యం అంటారు కదా, అవండి. ముడి బియ్యం అంటే మనం వడ్లు ఏవైతే మిల్లుకి వేస్తామో, వడ్లు వేసిన తర్వాత పాలిష్ పట్టకుండా ఉంటారు కదా, ఆ బియ్యాన్ని ముడి బియ్యం అంటారు. పాలిష్ పడితే మన నార్మల్ రైస్ లాగా వైట్గా ఉంటుంది. ఇది వచ్చేసి కొంచెం బ్రౌన్ కలర్లో ఉంటుందన్నమాట. లైక్ బ్రౌన్ రైస్ అంటారు కదా, అవే అనమాట. ఇవి డైరెక్ట్గా మిల్లు దగ్గర నుంచి తీసుకొచ్చినవి. అవి చాలా మంచిదండి, హెల్తీగా ఉంటారు. వెయిట్ లాస్ అవ్వాలనుకున్న వాళ్ళు కూడా ఇది డైట్ ఫాలో అవ్వచ్చు. సో ఆ రైస్ ఏంటంటే మనకి త్వరగా స్టమక్ అనేది ఫిల్ అయిపోతుంది. అలాగే మనకి టైం పడుతుంది అది కొంచెం డైజెషన్ అవ్వడానికి, అంటే తొందరగా ఆకలి వేయదనమాట. అందుకని వెయిట్ లాస్ వాళ్ళు దాన్ని యూజ్ చేయొచ్చు. సో ఇక్కడ మేమైతే మార్నింగ్ పాపని పడుకోబెట్టేసాము. తను స్నానం చేసిన తర్వాత డ్రెస్ కూడా వేసుకొని ఇవ్వలేదనమాట. సో జస్ట్ ఇన్నర్ వేసేసి తనని పడుకోబెట్టేసాము. తను నిద్రపోతూ ఉంది. ఈ లోపల మేము లంచ్ ప్రిపేర్ చేసుకున్నాము. ఇంకా రైస్ ఒక్కటే పెట్టాలన్నమాట. సో విజిల్ సౌండ్ వస్తే తను లేస్తుందని రైస్ త్వరగా పెట్టలేదు. ఇది లంచ్ టైంకి పెట్టుకున్నాము. సో బియ్యం చూపించాను కదా మీకు, ఇవైతే ఒక 2 అవర్స్ ముందు నానపెట్టాలండి. మినిమం 2 అవర్స్ నానపెట్టాలన్నమాట. లేదంటే ఇది మెత్తగా రాదు. లేదు మీకు అర్జెంటుగా కావాలంటే హాట్ వాటర్లో జస్ట్ ఒక 1 అవర్ అయినా సరే నానపెట్టండి. బియ్యం అయితే ఇలా ఉంటాయండి. ఇవి నానపెట్టక ముందు నేను మీకు చూపిస్తున్నాను. ఇందులో మెరికలు అవి ఉంటే తీసేసుకోవాలి. డైరెక్ట్గా మిల్ దగ్గర నుంచి వచ్చినాయి కాబట్టి మెరికలు అవి ఉంటాయన్నమాట. సో అవి తీసేసుకోవాలి. బియ్యం అయితే ఇలా ఉంటాయి. ఇవి మీరు ఆఫ్టర్నూన్ టైం తీసుకోవచ్చు అండి. ఆఫ్టర్నూన్ లంచ్కి బ్రౌన్ రైస్ తీసుకోవచ్చు. అండ్ నైట్కి వచ్చేసి మీరు నార్మల్గా డైట్ ఫాలో అవ్వాలనుకున్న వాళ్ళు జస్ట్ ఫ్రూట్స్ అలాగా తీసుకోవాలన్నమాట. ఆఫ్టర్నూన్ మాత్రం ఇది తీసుకోవాలి. సో ఇది వండిన తర్వాత ఎలా ఉంది అనేది నేను మీతో ఇప్పుడు షేర్ చేస్తాను. ఇది కుక్కర్ ఎలా పెట్టుకోవాలంటే ఒక 2 విజిల్స్ వచ్చేసి హై ఫ్లేమ్లో తీసుకోవాలండి. తర్వాత 2 విజిల్స్ వచ్చేసి మనం సిమ్లో పెట్టుకొని 2 విజిల్స్ రానివ్వాలన్నమాట. అంటే ఈ కుక్కర్కి ఇలాగా, మీ కుక్కర్ని బట్టి మీరు విజిల్స్ అనేవి పెట్టుకోండి. సో రైస్ అయితే పర్ఫెక్ట్గా కుక్ అయింది. ఇది మరీ చల్లగా ఉంటే మనం తినలేమండి. కొంచెం వేడిగా ఉన్నప్పుడే మనం సర్వ్ చేసుకోవాలి. జస్ట్ మీకు చూపించడం కోసం ఇది తీసి చూపిస్తున్నాను. ఇది నార్మల్గా పప్పులోకి అలా బాగుంటుందంట. అంటే మసాలా కూరలోకి అంత బాగుండదంటండి. పప్పుల్లోకి అలాగే తాలింపుల్లోకి వీటిల్లోకి అయితే బాగుంటుందంట ఈ రైస్ వచ్చేసి. సో తర్వాత వచ్చేసి నేను మీకు ఒక కొత్త రకం మొక్కల్ని పెంచడం ఎలాగా అనేది షేర్ చేస్తాను. ఇది కొత్త రకం అంటే వదిన గార్డెనింగ్ బాగా చేస్తారండి. ఇవన్నీ వాళ్ళ ఇంట్లో ఉన్న కుండీలు అనమాట. సో యాక్చువల్గా మిద్దె మీద కూడా వేస్తున్నారు. అప్పుడు మిద్దె మీద ఏమైందంటే వాటర్ ఫెసిలిటీ లేక సో అక్కడ స్టాప్ చేసేసి కింద ఓన్లీ గులాబీ మొక్కలు ఉన్నాయన్నమాట. ఇప్పుడు అంతకుముందు వెజిటేబుల్స్ కూడా వేసేవారు. ఇక్కడ చూస్తున్నారు కదా, ఈ బాటిల్స్ 2 బాటిల్స్ పెట్టారు కదా, ఇది కొత్త రకం అనమాట. మీతో షేర్ చేస్తాను ఇప్పుడు. సో నేను మీకు జ్యూస్లో చెప్పాను కదా, సో అది కానీ ఇది గుడ్డు ఇవన్నీ కూడా ఇక్కడ వేశారు. ఇవన్నీ మనకి త్వరగా కూడా డీకంపోజ్ అయిపోతుందండి. సో నేను చూపించింది కూడా త్వరగా డీకంపోజ్ అయిపోయి ఎరువులాగా వచ్చేస్తుంది అనమాట. సో ఇదైతే పెద్దగా రాలేదండి. ఇంకొకటి చూపిస్తాను మీకు ఇప్పుడు. ఇదైతే బాగా మంచిగా వచ్చింది చూడండి. ఇదేంటంటే కొమ్మలు కుచ్చితే ఇట్లా వస్తుందంట. అది తను యూట్యూబ్లో చూసారంట. మరి ఏ ఛానల్ నేమ్ అనేది అడగడం మర్చిపోయాను. సో ఏదో ఛానల్లో చూసారంట, చూసి ఇలా చేశారు. సో నేను ఇది మీతో షేర్ చేస్తున్నాను. జస్ట్ ఏంటంటే ఆ కొమ్మ కుచ్చేసి దీనికి గాలి వెలుతురు తగలకుండా ఇలాగ డబ్బా పెట్టేస్తే అది చెట్టు వస్తుందంటండి. సో చూసారా మీరు పక్కన కొమ్మకు వచ్చింది కదా, సో దీనికైతే ఇంకా రాలేదన్నమాట. ఇక్కడ చిన్నగా కనిపిస్తుంది. మరి అది వస్తుందో లేదో అనేది తెలియదు. వస్తే కనుక చెప్తాను. అది ఛానల్ నేమ్ కూడా నేను కనుక్కొని మీకు చెప్తానండి. అది ఏ ఛానల్ అనేది తనకు కానీ ఐడియా ఉంటే చెప్తారు. ఎగ్జాక్ట్గా తెలియదు ఛానల్ నేమ్, లేకపోతే షేర్ చేసి ఉండేదాన్ని. ఏదో గార్డెనింగ్ సంబంధించిన ఛానల్ అంట. వదినకి గార్డెనింగ్ అంటే చాలా ఇష్టం అంట. సో ట్రై చేస్తున్నారు. సో ఇక్కడ మేమైతే ఇంకా రెడీ అయిపోయామండి. పాప లేచిన తర్వాత పాపకి డ్రెస్ వేసేసాను. నేను కూడా రెడీ అయిపోయాను. అత్తమ్మ వాళ్ళ ఇంటికి వెళ్ళాలన్నమాట. ఇంకా లంచ్ ఫినిష్ చేసేసాము. ఇంకా ఈవినింగ్ వెళ్తామండి. ఇప్పుడు ఎండగా ఉంది కదా, సో జస్ట్ ఒకవరగా బయట నిలబడ్డాము. చాలా ఎండగా ఉందండి. ఆ ఎండకైతే నేనైతే కళ్ళు కూడా ఓపెన్ చేయలేకపోతున్నాను. పాపతో కొంచెం సేపు అలా బయట నిలబడ్డాను అనమాట, అంతే. తను ఇప్పుడిప్పుడు కొంచెం మాట్లాడడం నేర్చుకుంటుంది. అలాగే తను కొంచెం మనకి రియాక్ట్ అవుతుంది. మనం ఏదైనా చెప్తే అంటుంది. నేను మీకు అది కూడా వినిపిస్తాను ఈసారి వీడియోస్లో షూట్ చేసి. నేను తనని ఎంజాయ్ చేస్తున్నాను. కరెక్ట్గా నేను వీడియో తీద్దాం అనుకునేసరికి తను అలా అనడం ఆపేస్తుంది అనమాట. సో ఈసారి చూపిస్తాను మీకు తను ఎలా మాట్లాడుతుంది అనేది. సో మీకు చెప్పాను కదా స్ప్రౌట్స్ ఎలా చేసుకోవాలనేది. ఇదేంటంటే స్ప్రౌట్స్ అలసందులు పెసలు తీసుకున్నారండి. మార్నింగ్ 10 o'clockకి తీసుకున్నారనమాట.
అంటే మార్నింగ్ 10 o'clock అలా నానపెట్టారు. ఎండాకాలం అయితే ఒక 2 to 3 times వాటర్ చేంజ్ చేయాలంటండి. అంటే అవి స్మెల్ రాకుండా ఉంటాయి. సో ఇప్పుడు ఈవినింగ్ టైం వచ్చేసి ఇవి బాగా మళ్ళీ ఒకసారి కడిగేసి వాటర్ చేంజ్ చేశారు. ఇవి మార్నింగ్ మళ్ళీ రేపు మార్నింగ్ కూడా ఒకసారి బాగా కడిగేసి ఇవి వడకట్టిన తర్వాత ఒక క్లాత్లో వేస్తారండి. ఆ క్లాత్లో ఈ వాటర్ అంతా పీల్చేసుకుంటుంది కదా, వాటర్ ఏమీ లేకుండా ఉన్నప్పుడు బాక్సెస్లో వేసి పెడతారు. సో అది నేను మీకు ఎండింగ్లో చూపిస్తాను. ఫస్ట్ డే ఎలా ఉంటాయి అండ్ ఎప్పటి వరకు మనం బాక్స్లో పెట్టుకోవాలనేది. ఇక్కడ వచ్చేసి నిమ్మ చెక్కలు ఎండబెట్టారండి. ఈ నిమ్మ చెక్కలతో నేను వచ్చేసి షాంపూ ప్రిపేర్ చేద్దాం అనుకుంటున్నాను. కాబట్టి నేను ఇవి తీసుకెళ్తున్నాను. ఇంకా వదిన మళ్ళీ తెచ్చుకోమని అడిగాను. మీరు కనుక ఇలా కావాలి అంటే నిమ్మకాయ సోడా అలా చేస్తుంటారు కదండి, వాళ్ళ దగ్గర నుంచి తెచ్చుకోండి, వాళ్ళు ఇస్తారు మనకి. అలా ఎండబెట్టేసుకొని మనం పౌడర్ చేసుకొని మన బ్యూటీకి హెయిర్కి యూస్ చేసుకోవచ్చు అనమాట. సో చెప్పాను కదా ఇవి ఎలా ఉంటాయి అనేది. సో ఈ స్ప్రౌట్స్ వచ్చేసి మార్నింగ్ వేశారండి ఈ బాక్స్లో. మార్నింగ్ వేసేసరికి ఈవినింగ్ వచ్చేసరికి ఇలా వచ్చాయన్నమాట మొలకలు. మనము 1 day కంప్లీట్గా అంటే 24 hours నానపెట్టాలి. అలాగే 2 days వచ్చేసి ఈ బాక్సెస్లో ఉండాలండి. ఇవి వచ్చేసి స్ప్రౌట్స్ బాక్స్ అనమాట. స్ప్రౌట్స్ వస్తాయి. సో ఇవి అందరికీ తెలిసే ఉంటాయి. తెలియకపోతే ఒకసారి స్టీల్ సామాన్ షాప్లో అడగండి, వాళ్ళు ఇస్తారు. లేదా ప్లాస్టిక్కి కూడా ఉన్నాయి ఇప్పుడు, బట్ ఇవైతే బాగా వస్తాయి, హోల్స్ ఉంటాయి అన్నమాట వీటికి. ఇవి వచ్చేసి నిన్న మార్నింగ్ వేసినవండి. ఇందులో ఇవి రేపు మార్నింగ్ తింటారు. అంటే 2 days అని చెప్పాను కదా, నిన్న మార్నింగ్ వేస్తే ఈ రోజు కాకుండా రేపు మార్నింగ్ తింటారనమాట. మీకు మార్నింగ్ చూపించాను కదా నేను, అవి అలా వస్తాయి అన్నమాట. ఇవి అప్పటికి అంత పొడవుగా వస్తాయి మొలకలు అనేవి. సో చూసారా, ఇలా మనం కట్టుకోవాలి. ఎండాకాలంలో అయితే ఇలా చేస్తారండి. అండ్ చలికాలంలో అయితే ఏంటంటే, అంటే వర్షాకాలంలో అలా అయితే క్లాత్లో కట్టేస్తారనమాట. ఎందుకంటే అప్పుడు ఉడుకు రాదు కాబట్టి, ఉడుకు వస్తేనే ఇవి మొలకలు బాగా వస్తాయి. సో క్లాత్లో కట్టేసి పెడతారనమాట. సో ఈ బాక్సెస్ కూడా ఇలా పెట్టుకోవాలండి. మనకి కింద టచ్ అవ్వకూడదు అనమాట. సో కింద కూడా మనకి హోల్స్ ఉంటాయండి. ఈ హోల్స్ ద్వారా గాలి వెళ్తూ ఉంటేనే మనకి మంచిగా వస్తాయన్నమాట. కాబట్టి ఇవి కింద టచ్ అవ్వకుండా వీటి మీద పెట్టేశారు. సో ఇలా పెట్టేస్తే మనకి బాగా వస్తాయి. మీరు ఒకవేళ ఎండిపోయినట్టుగా ఉంటే అప్పుడప్పుడు వాటర్ చల్లుతూ ఉండండి. సో ఎండలో అయితే పెట్టొద్దండి, బయట పెట్టుకోవచ్చు కానీ ఎండలో పెట్టకూడదు అనమాట. సో తర్వాత నేను ఇంకా ఈవినింగ్ ఇంటికి వచ్చేసాము. ఇంకా ఇది నేను మీకు నెక్స్ట్ డే వచ్చేసి మేము కిటికీకి దోమలు రాకుండా చేస్తున్నాము అనమాట. దానికోసం నేను బజార్లో వచ్చేటప్పుడు ఇలా వెల్క్రో టేపు అలాగే మెష్ తీసుకొచ్చాను. ఇది నేను చాలా టైం అయిపోతుందండి, ఇప్పటికే చాలా పెద్దది అయిపోయింది, అందుకని ఇక్కడ యాడ్ చేయడం లేదు. నెక్స్ట్ వీడియోలో యాడ్ చేస్తాను ఎలా చేసుకోవాలనేది. ఓకేనా? నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి.